గుడ్ మార్నింగ్ గాయ్స్. చూసారా, వీడికైతే నిద్ర రాదు. ఎవరికి వచ్చినా కూడా అసలుకి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ. సరే అనమాట, ఈరోజు సాటర్డే మార్నింగ్. ఆల్మోస్ట్ టైం ఎంతైందో మరి 6:30 అయిపోయింది. సో నేను లేచి ఎంతసేపు అయింది వీడితో ఉయ్యాలకేసి ఊపి 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 అయ్యో ఇదే అయిపోతుంది అనమాట. చూసేసారా ఎలా నవ్వుతున్నాడో నన్ను చూసి తంగి తంగి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సరే కానీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇది వచ్చేసి నిన్న వ్లాగ్ అనమాట. సో బయట అంతా ఊడ్చేసాను, మీరు చూసే ఉంటారు. మా చిన్నోడు నాకన్నా ఫస్ట్ లేసేదాడనమాట. అని లేచి వాడి సముదాయించి అది ఇది అని చేసి ఇంకా బయట అంతా ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను. అంటే మొత్తం ఊడ్చుకొని వెళ్తాను, బయట ఒకటి వాటర్ వేసి ముగ్గు పెడతాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ వాటర్ అయితే హీట్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి స్నానం కోసం అని చెప్పేసి. ఈరోజు దోశ ఇడ్లీ గట్రా ఏం వేయలేదనమాట. ఇక్కడ ఇంకా గుగ్గిళ్ళ కోసం అని చెప్పేసి పెసలు అయితే నానబెట్టేశాను. పెసలు గుగ్గులు చేసుకుందామని చెప్పేసి. ఇవైతే చాలా ఇష్టంగానే తింటారు పిల్లలు. ఇంక కొంచెం కారం తక్కువ వేసి కూడా లేకపోతే పక్కకు తీసి పెడితే మా చిన్న పాప కూడా తింటుంది అనమాట. ఇవి అప్పుడప్పుడు చేసుకుంటే కూడా మంచిది కదా, ఇందులో మంచిగా ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి ఇవి చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇవి అయితే పెజిల్ పెట్టిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట. ఈరోజు అస్సలు బాగాలేదండి. అంటే ఒక్కొక్కసారి టైం ఎలా ఉంటుందంటే మనం ఉన్న కాడే వచ్చేస్తుంది అన్నీ అని చెప్పినట్టు అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఏమైందో చెప్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను, అంతా పొట్టు తీసేసి. మా పెద్ద పాప అయితే లేచింది ఇప్పుడే. ఇంకా తను బ్రష్ చేసి వచ్చి ఇంకా అది దాని లోపల చాలా టైం అయితే చేసేస్తుంది. ఇక్కడ మా చిన్న పాప వచ్చి సతాయిచ్చేస్తుంది, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఈరోజు వచ్చేసి స్కూల్ ఉంది అనుకున్నాను, బట్ ఈరోజు దానికి స్కూల్ లేదు. బట్ నేను స్కూల్ రెడీ చేసి పంపించేశాను. ఎవ్రీ సాటర్డే ఉండదంట, నర్సరీ కదా ఇంకా. సో నాకు తెలుసు, బట్ నాకు అంత ఐడియా రాలేదు ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పెసరపప్పు జల్దీ ఉడికిపోతాయని చెప్పేసి ఒక 2 విజిల్లే పెట్టాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, పప్పు లెక్క అయిపోతుంది, ఏం బాగుండదు, గుగ్గిళ్ళు లెక్క ఉండదని చెప్పేసి చూస్తే అది ఇంకా ఉడకలేదు. కొన్ని వాటర్ వేసి అది విజిల్ వచ్చి రాక పెట్టినా అనమాట. ఇంకా అది అంత లోపల ఆనియన్స్ అయితే కట్ అయిపోయినాయి. కట్ అయిన తర్వాత ఇంక విజిల్ అయితే వచ్చి రాక బంద్ చేసిన తర్వాత అవ్వైతే వంచుతుంది. ఇది రసం వచ్చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే వంచుతుందనమాట. ఇది వంచిన తర్వాత ఈ గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తిరువాత అయితే వేయాలి. ఇంకా గుగ్గిళ్ళు తిరువాత వేసే లోపల ఇంకా నేను చపాతి పిండి నానబెట్టాలి. వేడి వాటర్ అయితే హీట్ అయినాయి అనమాట. పిల్లలకి అవ్వ స్నానం చేపిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళింది. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడైతే ఇంకా మనం పిండి నానబెట్టేసుకుందాం, చపాతీ పిండి అని చెప్పేసి ఇక్కడ చపాతీలు కోసం అని చెప్పి కలుపుతున్నాను. ఇక్కడ మేము ఎక్కువగా అంటే ఒక 7 మహా అంటే ఒక 8 చేసుకుంటాము. ఎందుకంటే మిగిలిపోతే తినలేమన్నమాట. అంటే మళ్ళీ మిగిలిపోతాయి కదా అని చెప్పేసి చూసే నానపెట్టుకుంటాను అనమాట నేను మటుకు పిండి. ఇక్కడ పిండి అయితే నానిపోయింది. ఇక్కడైతే పిండి అయితే నానిపోయింది. ఇది కొంచెం ఆయిల్ వేసి పక్కనైతే పెడదాము. అంత లోపల అయితే ఆనియన్స్ అయితే మంచిగా రెడ్ కలర్ వచ్చేస్తాయి అని చెప్పేసి విడిచిపెట్టినా అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారా, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయినాయి. ఇందులోకి టమోటో, పచ్చిమిర్చి, కారం, పచ్చిమిర్చి వేసుకోలేదులేండి, టమోటో, కారం, ఉప్పు, పసుపు అండ్ దాంతోపాటు చూసేయండి ఏమేమి వేసేసాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసాను. లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే వేసాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి మగ్గబెట్టినాను. కొంచెం ఇది దగ్గరికి అయిన తర్వాత గుగ్గిలు అయితే వేసేసి కలిపేసాను అనమాట. చాలా చాలా బాగుంటుంది కర్రీ మటుకు. ఇది ఎక్కువ నాకు తెలిసినంత వరకు గుగ్గిలు లక్కనే ఉంటే బాగుంటాయి, లేకుంటే పప్పులకు అయితే అస్సలు బాగుండదు. అది కూడా ఎస్పెషల్లీ మనం చపాతీలోకి కానీ రొట్టెలకు చేసుకుంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇదైతే కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత గుగ్గులు వేసి కలిపేసాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. అనిపించిన తర్వాత మనం పైన చూసుకొని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అలా అలా మగ్గపెట్టాను అనమాట. అంతలోపల ఇంకా మా హనీకి టైం అయితే అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించేయాలి. అసలు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే అనమాట. నాకు గుర్తు లేదు, అసలు స్కూల్ ఉండదు యాక్చువల్లీ చిన్న పాపకి.
పెద్ద ఆమెకి ఉంటుంది. నేను అదే చెప్పా కదా, ఈరోజు వచ్చేసి స్కూల్ ఉంటుందని చెప్పేసి నేను పంపించేసాను అనమాట. తను రెడీ చేసి పాపం తన కోసం దోశ పోసి తినిపించి పాపం చాలా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయింది తను. అంటే ఎగ్జైట్మెంట్తో లైక్ ఎలా అంటే వెళ్ళిపోతున్నా స్కూల్కి అని చెప్పేసి. ఇంకా స్కూల్ లేదు అని చెప్పి స్కూల్ నుండి వచ్చేటప్పుడు అయితే చాలా చిన్నగా చేసుకుందంట ఫేస్ మటుకు. ఎందుకంటే పాపం స్కూల్కి అని రెడీ అయ్యి అంతలా వెళ్ళిపోయింది కదా. ఇక్కడ చూసేసారా మా హనీకి ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. సో స్పోర్ట్స్ కోసం అని గ్రౌండ్కి పిలుచుకెళ్తారు. సో అది ఇక్కడ హద్విత చూసారా చిన్నగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇక్కడ నాకు దోశ అంటే దోశ పిండి అయితే రెడీ చేసేసాను. ఆమెకు దోశ వేసిస్తున్నాం అని చెప్పేసి ఏమి కూడా ఇంకా ఉమ్మని మూత పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా చపాతీ అయితే కాల్చేసాయి కదా, ఇవైతే పెసరపప్పు వేసి ఇంకా ఇచ్చేసాను. అవైతే ఆమె కోసం వచ్చేసి ఫుడ్ అయితే తినిపించేస్తుంది. నేను అంత లోపల ఇక్కడ మా హనీకి అని చెప్పేసి చిన్న పాపకి దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇది రాగి పిండి మన దోశలు వేసింటాం కదా, అది పిండి ఉంటే కొంచెం వేసేసా అనమాట. కొంచెం బాగానే వచ్చాయి ఇవి కూడా. ఒక 4 ఒక చిన్న ఒక 3 అయినాయి. తను ఒక 2 తినింది. చిన్నవి కదా, చాలా చిన్నవి. ఇంకా స్నాక్స్కి వచ్చేసి గ్రేప్స్ అయితే పెట్టిపోయింటి నేను తెచ్చినా కదా. యాక్చువల్లీ ఈరోజు మా హద్వితాకి అయితే స్కూల్ లేదండి, సాటర్డే అంట. అయినా కూడా పొద్దునైతే రెడీ చేసి స్కూల్కి పంపించేస్తే పెద్ద పాప అయితే వెళ్ళింది, చిన్న పాప పోలేదనమాట. సో ఇక్కడ మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు. వీడికి ఆకలి వేస్తుంది, ఇప్పుడే పడుకొని లేచాడనమాట. సో అవ్వ అయితే వీడి కోసం ఉప్మా చేస్తుంది. అవ్వ హాయ్ చెప్పు. చూసేసారా ఎట్లా ఏడుస్తున్నాడు. ఫోన్ పెడితే అయిపోయింది. ఫోన్లో కనిపిస్తున్నది చిన్న కన్నీళ్ళు, మా చిట్టి బంగారు కొండవి. అయ్యో బంగారం. నానమ్మ ఆనియన్ కూడా తెలియదు, అందులో జస్ట్ ఉప్పు జీలకర్ర వేసి వీళ్ళు. అయ్యో ఆతరం ఎక్కువ అయిపోయింది వీడికి. ఎత్తుకోపు నేను వేస్తారా దారా సరసకురారా హోమ్ తక్కడిది హోమ్ తక్కడిది. సరే 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 దా చూడదు ఆకలేసి మాత్రం 1/2 నిమిషం కూడా ఆగడనమాట వీడు. దాంట్లో అవ్వ ఇంకా ఉప్మా ఇచ్చేసి ఇలా పెట్టేసింది అనమాట. కొంచెము అంటే మనకి లైక్ కానిపోయిన వాళ్ళకి చేస్తారు చూడ, అలా పెట్టేసింది. అంటే ఆనియన్స్ ఏమి యూజ్ చేయకోకుండా. అయినా బాగానే వచ్చింది, బాగానే ఉంటుంది పిల్లల కోసం ఇలా చేసి పెడితే కూడా. అంటే ఉప్మా రవ్వ కాబట్టి మంచిగానే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా పొద్దున కట్టు మిగిలింది కదా, రసంలోది కట్టు అది వంచింది కదా అవ్వ, అది అయితే ఉంది. దాని రసం అయితే పెట్టేసేయాలి. ఇక్కడ ఇంకా అవ్వ అయితే కొన్ని సామాన్లు ఉంటాయి, నేను కడుగుతాలేమో, నువ్వు బండలు కడుక్కో, టైం అవుతుంది, పూజ చేయాలి కదా, మరి ఇంకా లంచ్ కూడా తీసుకోపోవాలి అని చెప్పి ఇది చేస్తుంది. యాక్చువల్లీ పొద్దున్నే ఇచ్చి పంపించేస్తుంటేని మా చిన్న పాపకి స్కూల్ లేదు అని తెలియదు నాకు. లేకపోతే ఇంకా గుగ్గిలు అన్నమే తీసుకోపోయినా తన కోసం అని చెప్పేసి. బట్ అది రైస్ ఒకటే పెట్టేసింటే అయిపోయేది. బట్ స్కూల్ ఉంది కదా, ఎలాగో వెళ్తాను, ఇంకా వేడి తీసుకువెళ్తే తింటుంది అని చెప్పి ఇచ్చినట్టు ఇక్కడైతే నేను ఇంకా అదే చేసేసాను అనమాట. ఇంకా బండ్లంతా కడిగేసి ఇక్కడైతే అవ్వకైతే పాలైతే కలిపించేసాను. అవ్వకు పాలు కలిపించిన తర్వాత నేనైతే బ్రూ అయితే కలుపుకొని తాగిన అనమాట. బ్రూ తాగిన తర్వాత ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయని చెప్పా కదా, ఇంకా కడగలేదు అవ్వ. ఇక్కడ వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట నేనైతే నా కోసం అని చెప్పేసి. ఇంకా వేడి వాటర్ అయితే అవైతే హీట్ అవుతున్నాయి, అవి నేను కడుగుతలే సామాన్లు అని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అంటే వాళ్ళు లేచిన తర్వాత అసలు మళ్ళీ వాడిని ఉప్పుకుంటా కూర్చున్నాను. వాటర్ ఇంకా కొంచెం కాగని తలకు కదా పోసుకునేది, ముందే చలికాలము అని చెప్పేసి ఇది ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి సామాన్లు అయితే కడుగుతూ ఉంది అవ్వ. ఇంకా పూజ చేయాలి. మా చిన్నోడు అయితే లేచాడు, ఇంకా దాంట్లో అయితే వేసేసినామన్నమాట. మా అద్విత స్కూల్కి పోలేదు కదా, అన్నీ ఇంకా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, అన్ని చిదుగు పనులు. ఇక్కడ ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. యాక్చువల్గా అసలు వీడియో అయితే ఏం తీయలేదు అనమాట, బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడే చాలా టైం అయిపోయింది, హనీకి టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా చపాతీ అయితే అవ్వ తింటుందనమాట. తిందురా అంటే వస్తాలే అని చెప్పేసి నేనైతే తలకాయ మొత్తం కొంచెం ఆరని ముందే చల్లగా ఉంది, దేనికే కాకుండా జలుబు చేసినట్టు ఉందని చెప్పేసి ఇప్పుడైతే తల జాడించేసానమాట. తల కొంచెం విదిలించుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. క్లిప్ పెట్టేసిన తర్వాత బయట ఇది ఒక సైడ్ బాగుందా 2 సైడ్స్ బాగుందా చెప్పండి. నాకైతే 2 సైడ్లే నచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే తినేసేయాలి. తినేసి ఇంకా హద్విత అయితే టీవీ చూస్తూ ఉంది.
వచ్చి ఇది చేస్తుందనమాట నా దగ్గర. తిను అంటే అసలు తినదు, మళ్ళీ పెద్ద ఇది చేస్తుంది. ఇక్కడ హనీకి అయితే క్యారియర్ అయితే ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా పరకలు అయితే వచ్చినాయి అనమాట. ఎప్పుడు పోయినసారి అయితే అవ్వ అయితే మీ దగ్గర తీసుకుందంట. ఈసారి చిన్నవి ఉన్నాయి, ఇవి ఒకేసారి 150 చెప్తా ఉంది. ఎంత కడగాలో అర్థం కాదు. ఇవి 2 కలిపి ఒకటి పెట్టిస్తానమ్మా అని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పేసి మాది పాత పరక అది పెద్ద ఉండే అనమాట, అది ఇచ్చినాము. అది ఇస్తే ఈ 2 కలిపి దాంట్లో పెట్టిచ్చేస్తాను అని చెప్పింది. 100 రూపీస్ ఇస్తాను అని చెప్తే అవ్వ సరే అని చెప్పింది అనమాట. ఇవి అయితే ఎట్లా తీసిందో చూపిస్తున్నాను మీకు. అది మాది పాతది అయితే మొత్తం పుల్లలని తీసేసి ఇప్పుడు 2 తీసుకున్నాం కదా, అవి 2 పుల్లలన్నీ తీసేసి ఇందులో అయితే పెట్టేసింది అనమాట. ఒక దాంట్లో పరకైతే మంచిగానే వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్ దాకా పనికొస్తుంది అని చెప్పింది ఆమె. మరి మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. మొత్తం సెట్ చేసి ఇచ్చింది. నాకైతే బాగా అనిపించింది, అంటే పెద్దగా ఉంది పరక కూడా. ఇంకా మావి పాత పుల్లలన్నీ దాంట్లో ఒక కడ్డీలో పెట్టేసి ఇచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నాము. మరి మీరు అనుకోవచ్చు ఆమెను వాళ్ళ రోడ్ పైన కూర్చోబెట్టినారు అని చెప్పేసి. ఆమెను పిలిచినాము, బట్ చల్లగా ఉంది కదమ్మా, నాకు కొంచెం ఎండకే ఉంటాను అని చెప్పింది. సో ఇక్కడైతే ఇంకా అది పొద్దున పెసరపప్పు చేసేటిం కదా, అదైతే కట్టు అయితే ఉండే. కట్టుని అయితే ఇక్కడ నేను టమాటో వేసి మెత్తగా పిసుకుతున్నాను, ఎందుకంటే రసం పెట్టేద్దాము అని చెప్పేసి. యాక్చువల్లీ రసం చేసినాను కానీ బట్ నేను తర్వాత పెట్టలేదనమాట, ఎందుకంటే అది మధ్యాహ్నం రైస్ తినలేదు ఎవరు. సో అందుకోసం అని చెప్పేసి ఇలానే ఇందులోకి ఉప్పు, కారం, దాంతోపాటు పసుపు, కొంచెం చక్కెర వేసి పెట్టేసి ఇంటిని. అండ్ ఇంతకు మించి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి పెట్టేసి ఇంటిని అనమాట. తర్వాత మేమేమి తినలేదు. ఇక్కడ నైట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ 5:30 ఆ టైంలోన నేనైతే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఈ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడే మా చిన్న పాప పట్టుకొని ఉండే అద్విత. సో లేసి వచ్చింది. నేను ఈరోజు ఎందుకో కొంచెం బాగాలేదు, నా టైం అని చెప్పాను కదా ఫస్ట్లో స్టార్టింగ్లో, మీకు గుర్తే ఉంటుంది. సో ఇక్కడ అయితే నేను పండుకొని అనమాట. పండుకొని తర్వాత తను లేసి వచ్చింది. లేసి వస్తే పండుకోపెడదురా అన్నట్టు నేనైతే ఇంకా ఇది చేసేది వదిలిపెట్టి వెళ్ళాను. వెళ్తే ఏమైంది, మా చిన్నోడైతే కాళ్ళలోకి వచ్చేసినాడు. నేను చూడలేదు, అది గమనించలేదు. వాడు సడన్లో వచ్చేసాడు. సో నేను కింద పడినాను. వాడిపోయిన పడలేదు, బట్ నాకు తగిలింది. మా చిన్న పాపకి కూడా ఏం తగలేదు, వాడికి కొంచెం కింద కాలు దగ్గర తగిలింది. పాపం అసలు నాకైతే ఇంకా అసలు ఏడుపు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు తగిలింది కదా అని చెప్పేసి అవ్వ సామాన్లు అయితే కడుగుతా ఉందనమాట. నేను చూస్తా కొంచెం తాగేసి అవ్వ కొంచెం జ్యూస్ ఇచ్చాను. అవ్వ అయితే ఇంక నేను అన్నీ తాగేసిన జ్యూస్ అన్ని సామాన్లన్నీ ఎత్తి పెట్టేసాను అనమాట. అన్నం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి నాకు చెయ్యి తగిలిందండి, చాలా పెయిన్ వస్తుంది. మోచేయి అనమాట. మొన్ననే కింద పడింటిని రోడ్ పైన. సో అది కాళ్ళకే తగిలింది మరి ఇప్పుడు కూడా అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకా బెండకాయ చట్నీ చేద్దామని చెప్పేసి పెట్టేసి అదైతే క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయిండే. సో ఇక్కడ వచ్చేసి నేనైతే బెండకాయ అయితే మిక్సీకి అయితే వేసేస్తున్నాను. మేబీ దీంతో అయితే బ్లాగ్ కంప్లీట్ చేసేసాను. ఇంకా పిల్లలందరికీ ఇంకా అన్నము రసం అయితే తర్వాత అయితే పెట్టేసి పిల్లలకి తినిపించేసాను అనమాట. బెండకాయ చట్నీ నేను పొద్దున్న చపాతీ ఒకటి ఉంటే అది వేసుకొని తినేసాను. ఇది అండి వ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడినైతే ఇప్పుడు పండుకోబెట్టాలి. వీడైతే నా సినిమా చూపిస్తాడు. చెప్పాను కదా వాడికి కాలు తగిలిందని చెప్పేసి, దానివల్ల